దాన్ని లేకపోతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ ఈవీఎంలని తిరిగి లెక్కబెట్టాలని ఇటువంటి విషయాలు తెర మీదకి తీసుకొని వస్తున్నారు. వారు గుర్తించవలసినటువంటి విషయం, ఎన్నికలు జరిగి ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందించినటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి విషయాలు తెర మీదకి తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ప్రజా తీర్పుని అవమానిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి అని చెప్పి తెలియజేస్తూ, పాత్రికేయుల మాధ్యమంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం, అన్ని విధాల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. భారతీయ జనతా పార్టీ గడిచిన ఇన్ని సంవత్సరాల్లో కేంద్రంలో పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక్క అవినీతి మరక లేదు, సమర్థవంతమైనటువంటి పాలనని దేశానికి అందించింది. కనుక ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం చూడాలి అని అంటే, తద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే పెద్ద సంఖ్యలో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరమని చెప్పి నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.